ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు పాడయ్యాడా లేదా శుభుడుగా ఉన్నాడా అనేది ఎలా తెలుసుకోవచ్చు, అలాగే రాహు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి, దుష్ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సమస్యల్ని సృష్టిస్తాడు రాహువు అశుభుడుగా కనుక ఉన్నట్టయితే, మ్యాలిఫిక్గా కనుక ఉన్నట్టయితే ఒక చార్ట్లో. అదేవిధంగా రాహు నెగిటివ్గా ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు కొన్ని తెలియజేస్తాను. కలియుగంలో రాహువు యొక్క శాసనం అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే రాహు అంటేనే కలికి ప్రతీక. కలి అంశ రాహువు, కలి పురుషుడు రాహువు. అందుకే ఇప్పుడున్నటువంటి సమాజం చూసినట్టయితే ఎంతో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, డిజిటల్ వరల్డ్, ఇవన్నీ కూడా రాహు యొక్క అనుగ్రహమే. అదేవిధంగా నెగిటివ్ సైడ్ చూసినట్టయితే మత కల్లోలాలు కావచ్చు, ఇద్దరు మనుషుల మధ్య, రెండు ఫ్యామిలీస్ మధ్య, రెండు రాష్ట్రాల మధ్య, రెండు దేశాల మధ్య, ప్రపంచమంతా కూడా ఒక అలజడి, అశాంతి, ఒకరి మీద ఒకరికి అనుమానము, భయము, ఎవరి దగ్గర ఏమి న్యూక్లియర్ వెపన్ ఉందో తెలీదు, అణుబాంబులు ఉన్నాయేమో అని ఎవరికి వాళ్ళు భయపడుతూ, ఇటువంటి ఒక యుద్ధ వాతావరణము, కోల్డ్ వార్ అంటాము, నిశ్శబ్ద యుద్ధం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు. రాహు ఎప్పుడూ కూడా తాను ఉచ్చ స్థితిలో ఉండాలి, సమాజంలో తనను అందరూ గుర్తించాలి అనేటువంటి ఒక మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి గ్రహము. అందుకే రాహు చేత పాలించబడే దేశాలు కూడా ఎప్పుడూ కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలి, మిగతా ప్రపంచ దేశాలు నన్ను గుర్తించాలి అనేటువంటి ఒక కాంక్షను కలిగి ఉంటాయి. ఈ విధంగా రాహు యొక్క ప్రభావాన్ని మనం వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద ఎలా ఉంటుంది, ప్రపంచం మీద ఎలా ఉంటుంది అని కూడా మనం స్టడీ చేయొచ్చు. ఈ విధంగా రాహు కనుక ఒక జాతకుడికి నెగిటివ్ పొజిషన్లో ఉన్నట్టయితే చార్ట్లో ఏ స్థానంలో అయితే రాహు ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని ఎక్కువగా కలుగజేస్తాడు. అయితే మహాదశ వచ్చినప్పుడు, రాహు మహాదశ, దీని తీవ్రత అనేది స్పష్టంగా ఉంటుంది. అయితే ఏ ఇంట్లో ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని దెబ్బతీస్తాడు. ఉదాహరణకి 5th హౌస్లో రాహు ఉన్నాడంటే సంతానంతో కొంత సమస్య ఉంటుంది. 7th హౌస్లో ఉంటే మ్యారీడ్ లైఫ్ కొంత డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఈ విధంగా అయితే కొంతమంది రాహు యొక్క ప్రభావాన్ని కనుక్కోవడంలో ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే జైమినీ సిస్టంలో రాహు ఉన్నటువంటి, ఉదాహరణకి రాహు ఉన్నటువంటి రాశి దశ నడుస్తున్నప్పుడు రాహు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అది పట్టించుకోక ముందుకెళ్ళినట్టయితే ఆ టైంలో వరకు సమస్యలు కలుగుతూ ఉంటాయి. అందుకే నేను వింశోత్తరి దశ ప్రకారం వేరే గ్రహం యొక్క దశ నడుస్తున్నా, జైమినీ దశ ప్రకారం కనుక రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి రాశి దశ నడిచేటప్పుడు తప్పకుండా రాహుకి రెమెడీస్ చేసుకోమని చెప్తూ ఉంటాను. రాహుని ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. రాహువు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా వ్యక్తిత్వానికి సంబంధించిన హౌసెస్లో కనుక ఉన్నట్టయితే 1st హౌస్, 5th హౌస్, 9th హౌస్, అలాగే చంద్రుడితో ఉండడం, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావాన్ని స్పష్టంగా జాతకుడి మీద చూపించేటువంటి అంశాలు. ఇక రాహు ప్రభావం ఉంటే, ఉదాహరణకు మనం జాతకం చెక్ చేయకుండానే రాహు యొక్క ప్రభావం నా మీద ఉందా, ఒక జాతకుడి మీద ఉందా అని ఏ విధంగా తెలుస్తుంది అంటే కొన్ని లక్షణాలు, వారి యొక్క క్యారెక్టర్, ఆ సమయంలో అంటే రాహుదశ నడిచేటప్పుడు వారి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు, అప్పుడు వారి యొక్క ప్రవర్తన, వీటిని బట్టి మనం కొంతవరకు క్లూ అనేది దొరుకుతుంది. రాహువు నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా గ్రీడ్ ఉన్నటువంటి ప్లానెట్, అత్యాశ ఉండేటువంటి ప్లానెట్. తను ఎప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా తనకి ఎదురుండకూడదు, తానే నంబర్ 1 ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి రాహువు. ఇది మంచిదే. కానీ రాహు అశుభుడుగా ఉన్నట్టయితే ఆ స్థానానికి చేరుకోవడానికి ఎటువంటి మార్గాన్నైనా అవలంబించడానికి వెనుకాడడు. ఉదాహరణకి సమాజంలో పలుకుబడి, ప్రతిష్ట ఇవి కావాలి. తాను ఎంచుకున్న దారిలో ముందుకెళ్తున్నప్పుడు తను ఆశించిన స్థాయి చేరుకోకపోతే అక్రమమైన మార్గాల్లో వెళ్ళైనా సరే ఆ స్థాయిని చేరుకోవాలి. ఇటువంటి యాటిట్యూడ్ ఇస్తాడు రాహు. తన దారికి ఎవరు అడ్డొచ్చినా వారిని నిర్దాక్షిణ్యంగా తప్పించేసి వారి అడ్డు తొలగించుకొని పైకి ఎదగడము, ఇలా ఉంటుంది రాహు యొక్క ప్రభావం వ్యక్తి మీద.
నెగిటివ్గా ఉన్నప్పుడే రాహువు గురించి మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఒక మతి చెలించినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే ఇబ్బందిని కలిగిస్తుందో, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎంత కకావికలం చేస్తుందో ఆ విధంగా ఉంటుంది పాడైనటువంటి రాహువు కనుక తన మహాదశలో ఫలితాలు ఇస్తున్నప్పుడు. తను అనుకున్నటువంటిది సాధించడానికి ఎవరు అడ్డొచ్చినా కానీ చాలా వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా చేయిస్తాడు రాహువు. అదేవిధంగా ముఖ్యంగా చిన్నతనంలో కనుక రాహు మహాదశ నడుస్తూ రాహు నెగిటివ్గా ఉన్నట్టయితే చదువు మీద శ్రద్ధ ఉండదు, చెడు స్నేహాలు, అనవసరమైన విషయాల గురించి టైం స్పెండ్ చేయడము, చదువు మీద అసలు శ్రద్ధ ఉండదు. దానికి తోడు తాను చాలా గొప్ప స్థాయికి వెళ్తాను, తాను చాలా యోగ్యుణ్ణి, తెలివైన వాడిని అనేటువంటి ఒక భ్రమలో బతుకుతూ చదువును విస్మరించడము, తన చుట్టూ ఉన్నటువంటి అప్రయోజకులైనటువంటి స్నేహితుల వలన చెడు దోరలకు వెళ్ళడము, ఆ టైంలో వారి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కూడా పెడదోవ పట్టించే స్నేహితులే ఉంటారు తప్ప మంచి దోవలో నడిపించేటువంటి స్నేహితులు ఉండరు. తల్లిదండ్రుల మాట వినకపోవడము, ఇవన్నీ కూడా స్పష్టంగా చూడొచ్చు రాహు పాడే కనుక దశ నడుస్తూ ఉంటే. ముఖ్యంగా టీనేజ్లో డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము, ఎందుకంటే స్మోకింగ్, డ్రింకింగ్ అనే స్థాయి కంటే ఎక్కువ స్థాయి డ్రగ్స్, ఇటువంటి వాటికి అలవాటు చేస్తాడు రాహువు. రాహు మహాదశ ఏ ఏజ్లో వచ్చినా కన్నా ప్రాబ్లం ఇస్తుంది. బట్ ఇటువంటి ఒక టెండర్ ఏజ్లో, ఒక టీనేజ్లో, చిన్న వయసులో కనుక వచ్చినట్టయితే రాహు ఇచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కావు. చాలామందిని చూస్తుంటాం రాహు మహాదశ నడుస్తున్నప్పుడు లేదా రాహు ఉన్నటువంటి రాశిదశ నడుస్తున్నప్పుడు ఈ ప్రభావాన్ని మనం గమనించవచ్చు. హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు, పొగరు, అహంకారము, మితిమీరినటువంటి అహంకారం, తనకి ఎదురు లేదు, తనకు అన్నీ తెలుసు, తనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ధోరణిలో ముందుకెళ్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటూ ఉంటారు. లేటర్ ఏజ్లో తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని బాధపడటం తప్ప వాళ్ళు ఏం చేయలేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాహుని దయచేసి విస్మరించొద్దు. రాహు యొక్క ప్రభావం ఉందా లేదా, ఉంటే రాహు నెగిటివ్గా ఉన్నాడా పాజిటివ్గా ఉన్నాడా అని ఎప్పుడూ చూసుకోవాలి. ఉదాహరణకి కుజుడింట్లో ఉన్నటువంటి రాహు కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇస్తాడు. రాహు ఒక్కడు ఉండడం అనేది ఒక ఎత్తు, రాహు వేరే ప్లానెట్స్తో కలిసి ఉండడం అనేది ఇంకొక ఎత్తు. రాహు ఒక్కడు ఉండి నెగిటివ్ పొజిషన్లో కనుక ఉన్నట్టయితే తను అనుకున్నదంతా 100% ఇస్తాడు. ఎందుకంటే తను వేరే గ్రహంతో కలిసి లేడు కాబట్టి తను ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అవన్నీ ఇస్తాడు రాహు. అలా కాకుండా వేరే గ్రహంతో కలిసి రాహు ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంతవరకు రాహు ఇచ్చేటువంటి ఫలితాల్లో తేడాలు ఉంటాయి. అందులోనూ కుజుడు, రవి వంటి తీవ్ర గ్రహాలతో కలిసి రాహు ఉన్నట్టయితే దాని ప్రభావాలు ఎప్పుడూ తీవ్రంగాను, నెగిటివ్గాను, చాలా వైలెంట్గాను ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా కుజుడితో కలిసిన రాహువు, కుజరాహువులు కుజుడింట్లో కలిసి ఉండడము, ఉచ్చలో ఉన్న కుజుడితో రాహు కలిసి ఉండడం, ఇవన్నీ కనుక ఉన్నట్టయితే క్రిమినల్ మెంటాలిటీస్, అంటే వారు ప్రయాణించే మార్గంలో ఎదురొచ్చిన వారిని చాలా వైలెంట్గా అడ్డు తొలగించుకోవడము, ఇలాంటివి కూడా చూడొచ్చు. క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి వ్యక్తులను చూసినట్టయితే వారికి రాహు యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతుంటుంది వారికి హారోస్కోప్లో. అందుకే కుజరాహుల కలయిక ప్రమాదకరం అంటారు. కుజరాహుల కలయిక, శని రాహుల కలయిక, రవి రాహుల కలయిక, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్స్ ఇవి. వారికి ఎప్పుడు కూడా రూల్స్ను పాటించడము ఇష్టం ఉండదు, సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్తూ ఉంటారు. తాను ఏదనుకుంటాడో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. సమాజంలో కట్టుబాట్లు కావచ్చు, ఇవేవి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, వాటి పట్ల పట్టింపు కూడా ఉండదు. అదొక ఫ్యామిలీ లెవెల్లో కావచ్చు, రాష్ట్రం లెవెల్లో కావచ్చు, దేశం లెవెల్లో కావచ్చు. రాహు బలంగా ఉన్నాడు అంటే వాళ్ళు రూల్స్ని పట్టించుకోరు, రూల్ బ్రేకర్స్గా ఉంటారు, సంప్రదాయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇటువంటి ఒక డైనమిక్ ర్యాష్ నేచర్ ఇస్తాడు రాహువు. అయితే దీనికి కొనసాగింపుగానే అక్రమాల ద్వారా సంపాదించి వృద్ధిలోకి రావడము. అందుకే పాలిటిక్స్లో షైన్ అవ్వాలంటే రాహు యొక్క బలం చాలా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వారు ఎదిగే క్రమంలో రాజకీయపరమైనటువంటి స్ట్రాటజీస్ రచించడము, కుట్రలు చేయడము, ఇవన్నీ కూడా చేయడంలో రాహు చాలా హెల్ప్ చేస్తారు జాతకుడికి. తాను పవర్లోకి రావడానికి ఏమేం చేయాలో అన్నీ చేయిస్తాడు. ఎవరెవరితో స్నేహం చేయాలి, ఎవరిని దూరం పెట్టాలి, అంతవరకు తనకు క్లోజ్గా ఉన్నటువంటి స్నేహితులను కూడా దూరం పెట్టడం వెనుకాడు. అంతవరకు తనకు శత్రువు అనుకున్న వాళ్ళని కూడా చేరదీస్తారు. ఇటువంటి రాజకీయ చతురత, ప్లాట్స్ అంటాం, అంటే రాజకీయ కుట్రలు, ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి నేర్పునిస్తాడు రాహువు.
రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులే చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లోకి వెళ్తారు. అంటే చిన్నగా స్టార్ట్ అయ్యే లైఫ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి అత్యున్నత స్థానానికి తీసుకెళ్తాడు రాహు బలంగా ఉన్నట్టయితే. నెగిటివ్గా ఉన్నా కానీ యోగంలో ఉన్నట్టయితే అటువంటి మార్గం ద్వారా పవర్లోకి తీసుకొస్తాడు. ఇక కొన్ని కాంబినేషన్స్ ఉదాహరణలు చెప్పినట్టయితే అర్థమవుతుంది రాహు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని. ఉదాహరణకి 9th హౌస్లో రాహు ఉన్నాడు, తులా లగ్నము. 9th లార్డ్ 6th హౌస్లో నీచలో ఉన్నాడు, అంటే బుధుడు. వారికి తండ్రితో విరోధము, తండ్రిని బద్ధశత్రువులో చూస్తూ ఉండడము, ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉండడము, జీవితం మీద సీరియస్నెస్ ఉండకపోవడము, షార్ట్కట్లో పైకి రావాలి అనేటువంటి తపన, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. రాహు ఉన్నాడు అంటేనే షార్ట్కట్స్లో పైకి రావాలి అనేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. కష్టపడి పనిచేసి హార్డ్ వర్క్తో సిన్సియర్గా పనిచేసి జీవితంలో పైకి రావాలి అనేది వారికి ఇష్టం ఉండదు. ఎందుకంత కష్టపడాలి, నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది, నా లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఇంకా షార్ట్కట్ ఏమన్నా ఉంటే అందులో వెళ్ళి మనం పైకి వద్దాము. మనకు కావాల్సింది పైకి రావడము, అందరూ దాన్ని గుర్తించడము. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల భరించలేరు. తనందరూ గుర్తించాలి, పొగడాలి, మెచ్చుకోవాలి, నేను అంతటి వాడు లేడు అనాలి. ఇది రాహు యొక్క మెంటాలిటీ. అలాగే ఇదే 9th హౌస్లో ఉన్నటువంటి రాహువు విదేశాల్లో స్థిరపడడానికి హెల్ప్ చేస్తాడు. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇవ్వడానికి దోహదపడతాడు. ఎందుకంటే 9th హౌస్లో రాహు ఉన్నాడంటే సంప్రదాయాన్ని విరోధిస్తారు, సంప్రదాయ దృష్టి ఉండదు, ఒక కన్వెన్షన్, ఒక కట్టుబాటు, వీడిని ఇష్టపడరు. మ్యారేజ్ కాంబినేషన్స్ కనుక ఉండి 9th లో రాహు ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది అవుతుంది. అది మంచి చెడు అనేది చెప్పడం లేదు, కానీ వారికి మ్యారేజ్ నేచర్ అనేది అలా ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, ఇద్దరు తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు, అయినా కానీ వీరు మ్యారేజ్ చేసుకుంటారు. సరే, ఆ మ్యారేజ్ నిలబడుతుందా, సక్సెస్ఫుల్గా ఉంటుందా అనేది ఆ కాంబినేషన్స్ అన్ని చూసి మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ నేచర్ ఆఫ్ మ్యారేజ్ అలా ఉంటుంది, అంటే వివాహం ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అంత బలంగా వాళ్ళు పట్టుకుని ఉంటారు, ఎవరు చెప్పినా కానీ వినరు. అలాగే 11th హౌస్లో రాహు ఉన్నాడు ఉదాహరణకి. ఆ 11th లార్డ్ రాహు నుంచి దుస్థానంలో ఉన్నాడు, అంటే రాహు నుంచి 6th హౌస్లోనూ 8th హౌస్లోనూ 12th హౌస్లోనూ ఉన్నాడు. అంటే వీరికి జీవితంలో పైకి రావాలి, సోషల్ స్టేటస్ ఉండాలి నాకు అనేది విపరీతంగా ఉంటుంది. అసలు వాళ్ళు సోషల్ స్టేటస్ లేకుండా ఉండడం అనేది ఊహించుకోలేరు. అలాగే ఫాల్స్ ప్రెస్టీజ్, షో ఆఫ్, అంటే వచ్చిన ప్రతి వాళ్ళకి తన యొక్క గొప్పలు చూపించుకోవడము, తన తాకతు మించైనా సరే కారు కావచ్చు, బంగ్లాస్ కొనడం, అందరినీ చూపించి డిస్ప్లే చేయడం. చూడు నా స్టేటస్ ఇది, నేను ఇంత స్టేటస్లో ఉన్నాను, నాకు ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయాలు ఉన్నాయి, నాకు మినిస్టర్లు తెలుసు, లేదా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, ఇటువంటి యాటిట్యూడ్ని ఇస్తాడు. అయితే ఇక్కడ ప్రమాదం ఏంటి అంటే ఆ యాటిట్యూడ్ వల్ల, ఫాల్స్ ప్రెస్టీజ్ వల్ల ఒక్కొక్కసారి తీవ్రమైన సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. 11th హౌస్లో రాహు స్నేహితులను ఇంపాక్ట్ చేస్తాడు. తనకి ఎవరైతే స్నేహితులు ఉన్నారో, తను నమ్మిన స్నేహితులు, నా మేలుకోరు స్నేహితులు అని అనుకుంటాడో వాళ్ళ వల్లనే చాలా ద్రోహం కూడా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్షిప్ ద్వారా మోసపోవడము, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా చేయిస్తాడు రాహు 11th హౌస్లో ఉన్నట్టయితే. 11th హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని సూచించేది. అలాగే మినిస్టర్షిప్ రావాలంటే 5th హౌస్ 11th హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి. అందులో రాహు ఉన్నాడు అంటే వాళ్ళకి పొలిటికల్ యాంగిల్ ఉంటుంది, పాలిటిక్స్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. 5th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే స్టేట్ లెవెల్లో మినిస్టర్ అయితే, 11th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి 11th హౌస్ రాహు పాలిటిక్స్లో మినిస్టర్ని కూడా చేయగలడు. ఆ కాంబినేషన్స్ ఉండాలి ఆ చార్ట్లో. ఈ విధంగా రాహువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కొంత మనకు సహాయపడుతుంటాయి. 2nd హౌస్లో రాహు ఉన్నాడు ఉదాహరణకి. 2nd లార్డ్ బలంగా ఉంటే మంచి అద్భుతమైనటువంటి ధనయోగం ఇస్తాడు, కుబేర యోగాన్ని ఇస్తాడు రాహువు. అయితే ఇదే రాహు శని కుజులతో ఉదాహరణ కలిసి 2nd హౌస్లో ఉన్నాడు. తీవ్రమైనటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు, ఆస్తి కోసం అన్నదమ్ములు అక్క చెల్లెలు కొట్టుకోవడము, వీధిని కూడా కొట్టుకోవడము, తిట్టుకోవడం, ఇవన్నీ కూడా చేయిస్తాడు. ఇక 5th హౌస్లో రాహువు లవ్ అఫైర్స్, ఇంటర్ క్యాస్ట్ లవ్లో మోసపోవడము, మోసం చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా ఏ ఇంట్లో రాహు ఉన్నాడో దాని మీద రాహు యొక్క ఎఫెక్ట్ పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. ఎంత పాజిటివ్గా ఉన్నా ఏదో ఒక పెయిన్ అనేది ఉంటుంది, ఎంతో కొంత నష్టాన్ని కలిగించే యోగాన్ని ఇస్తాడు రాహు. అది రాహు యొక్క ప్రత్యేకత. ఉదాహరణకి 9th లో ఉన్నటువంటి రాహు విదేశీ యోగం ఇస్తారు,
విదేశంలో ఉంటారు, అక్కడ బాగానే కెరీర్ ఉంటుంది, సంపాదించుకుంటుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాని మిస్ అవుతూ ఉంటారు. వారికి ధార్మిక మూలాలు ఎక్కువ పట్టు ఉంటుంది. అంటే నా దేశాన్ని, నా సొసైటీని వదిలేసి వచ్చాను అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అందులో ముఖ్యంగా 9th లార్డ్ స్ట్రాంగ్గా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా వాళ్ళ మదర్ ల్యాండ్ని మిస్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలు మళ్ళీ వీళ్ళ ఇష్టానికి విరుద్ధంగా మ్యారేజ్ చేసుకోవడము, వీళ్ళ ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఒక యోగం ఇచ్చిన రాహువు దానికి కొనసాగింపుగా చాలా సమస్యలు కూడా ఇస్తాడు. అందుకే రాహు మహాదశ వచ్చిందంటే ఎప్పుడూ కూడా మనం ఏ సమస్యలు ఇస్తాడు, రాహు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అని ఎప్పుడూ కూడా చూసుకోవాలి. పాజిటివ్ ఇంపాక్ట్ సరే మంచిది, ఎవరు కూడా మంచి జరుగుతుంటే ఎవరు పరిహారాలు చేసుకోరు, కానీ ఎంత మంచి చేసినా రాహు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చి తీరుతాడు. ఇది రాహు ప్రత్యేకత. ఎందుకంటే రాహు స్వతహాగా దేవత కాదు, ఒక రాక్షసుడు అయ్యుండి అమృతం తాగడం ద్వారా దివ్యత్వం వచ్చింది. కాబట్టి అతని నేచర్ బై డిఫాల్ట్ స్వతసిద్ధంగా అతను రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి గ్రహము. ఇటువంటి రాహు అమృతం తాగడం ద్వారా దేవతల స్టేటస్ వచ్చింది, అలాగే ఒక గ్రహం స్టేటస్ కూడా ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి రాహు ఎంత మేలు చేసినా ఆ సాడిస్టిక్ మెంటాలిటీ అనేది రాహు ఇచ్చే రిజల్ట్స్లో ఎప్పుడూ కనపడుతుంది. అయితే రాహువు దగ్గర ఉన్నటువంటి ఒక మంచి లక్షణము, ఎందుకంటే రాహుకి గ్రహం యొక్క స్టేటస్ ఇస్తూ శ్రీ మహావిష్ణువే ఆయనకు అనుగ్రహించేటటువంటి స్టేటస్ని. ఎవరైతే భగవద్భక్తి కలిగి ఉండి సక్రమైన మార్గంలో ఉంటారో వారిని రాహువు ఏమీ చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉంది. అందుకే మారల్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ దైవభక్తిని కలిగి ఉండి ఉదాత్తమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళకి రాహు మహాదశ నడుస్తూ రాహు నెగిటివ్గా ఉన్నదని తీవ్రత ఎక్కువగా ఉండదు. కలియుగానికి కూడా ఇదే లక్షణం ఉంది. చాలామంది కలియుగం గురించి బాధపడుతూ ఉంటారు. ఇదివరకు యుగాల్లో చాలా మంచి మనుషులు ఉండేవారు, ఇప్పుడు కలియుగం అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని. కానీ కలియుగానికి ఉండేటువంటి ప్రత్యేకత విష్ణు భక్తులకి, దైవభక్తులకి, విష్ణుభక్త శివభక్త అని కాదు, దైవభక్తి ఎవరైతే కలిగి ఉండి రుజు ప్రవర్తన కలిగి ఉండి మారల్ వాల్యూస్ను పాటిస్తూ ఉంటారో కలి పురుషుడు వాళ్ళ జోలికి వెళ్ళడు. ఇది ఈ కట్టడి చేసే, ఈ నిబంధన పెట్టే శ్రీ మహావిష్ణువు అనుమతినిచ్చాడు కలికి తన రాజ్యాన్ని పాలించుకోమని. కాబట్టి విష్ణు భక్తులు కావచ్చు, దైవభక్తులు ఎవరైనా సరే ఇతరులకి హాని కలిగించకుండా అందరి మంచి కోరుతూ ఉత్తమమైనటువంటి జీవితం ఎవరైతే గడుపుతూ ఉంటారో వాళ్ళకి కలి దోషం అంటదు. అలా లేనప్పుడు తప్పకుండా కలి యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే రాహు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయితే తీవ్ర ప్రభావం ఎప్పుడు ఉంటుంది అంటే రాహు మహాదశ నడిచేటప్పుడు. ప్రతి వారికి రాహు ఏదో ఒక ఇంట్లో ఉండి తీరుతాడు. ఏ ఇంట్లో ఉన్నా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేది ఇస్తాడు. అయితే ఆ మహాదశ నడిచేటప్పుడు మరింత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తను ఏదైతే పాస్ట్ లైఫ్ కర్మకు సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ కూడా ఇచ్చి తీరుతాడు రాహువు. ఇంతగా నేను ఎందుకు రాహు గురించి చెప్తున్నాను అంటే, రాహువు యొక్క ప్రభావాన్ని ఎప్పుడు కూడా పరిశీలించి అటువంటి ప్రభావం ఉంది ఇప్పుడు నడిచేటువంటి దశలో అని కనుక తెలుసుకున్నట్టయితే రాహు కొన్ని చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్గా మారుతాడు రాహువు. డెస్టినీ మారకపోవచ్చు. రాహువుని పాజిటివ్ చేసుకున్నంత మాత్రం నేను సీఎం అయిపోతానా అంటే అలాంటివి కుదరవు. అతని జాతకంలో ఏది ఉందో డెస్టినీ అది తప్పకుండా అతను రీచ్ అవుతాడు. కానీ ఆ మార్గంలో తప్పుదోవలోకి వెళ్లకుండా, తప్పులు చేయకుండా ఈ పాజిటివ్ రాహు అనేది ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. రాహుకి చాలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని కూడా పాజిటివ్గా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇంట్లో నెమలి పింఛాన్ని పెట్టడము, ఇది చాలా మంచిది రాహుని పాజిటివ్గా చేసుకోవడానికి. వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో రాత్రి తమ బెడ్కి ఎదురుగుండా లేవగానే కనపడేలాగా నెమలి పింఛం పెట్టుకోవడం అనేది కూడా ఒక రెమెడీగా చెప్పారు. అదేవిధంగా కుక్కల్ని ఆదరించడము, వాటికి స్వీట్ చపాతీలు తినిపించడము. అంటే చపాతీ చేసేటప్పుడు సాల్ట్ వేయకుండా బెల్లం పొడి వేసి చపాతీలు తినిపించడం, బెల్లం పొడి వేసి ఆటాలో చపాతీలు చేసి కుక్కలకి తినిపించడం, ఇది చాలా మంచి రెమెడీగా చెప్పారు రాహుకి. అలాగే అమావాస్య రోజు గుడ్డి వాళ్ళకి బూందీ లడ్డూలు పంచిపెట్టడము, ఇవన్నీ కూడా రాహుని శాంతింపచేసి పాజిటివ్గా ఉంచేటువంటి రెమెడీస్. వీటన్నిటికంటే ముఖ్యమైనది మారల్ క్యారెక్టర్ మెయింటైన్ చేయడము, నైతిక విలువలను పాటించడము, నైతికంగా బ్రతకడము, అనైతికమైన పనులు చేస్తూ ఉండకుండా ఉండడం. ఎందుకంటే రాహువు ఇస్తున్న మెసేజ్ అదే. ఎంత కలిపురుషుడైనా
సక్రమ మార్గంలో ఉన్నట్టయితే నిన్ను ఎక్కువ బాధించను అని రాహువు మెసేజ్ ఇస్తూ ఉంటాడు. అందుకే అతనికి దేవతల స్టేటస్ ఇవ్వబడింది, గ్రహం స్టేటస్ ఇవ్వబడింది. కాబట్టి ఇటువంటి రాహు యొక్క ఫలితాన్ని అర్థం చేసుకుని గుడికెళ్ళి వచ్చేసాడము, హోమం చేసుకోవడము, తర్వాత మిగతా రెమెడీస్ అన్నీ చేసినా మారల్ క్యారెక్టర్ మెయింటైన్ చేయకపోతే రాహువు తన నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తూనే ఉంటాడు. అత్యాశకి పోకుండా నేల మీద నిలబడ్డము, నేల విడిచి సాము చేయకుండా ఉండడము, ఇటువంటి యాటిట్యూడ్ నుంచి దూరంగా ఉండి డౌన్ టు ఎర్త్ పర్సన్గా ఉండడము, 10 మందికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా రాహుకి పరోక్షంగా రెమెడీస్ లాగా పనిచేస్తాయి. ఈ విధంగా రాహు యొక్క నెగిటివిటీ ఎలా ఉంటుంది, నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వాటి మనం ఎలాగ గుర్తించవచ్చు అని తెలియజేసే ప్రయత్నంలో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.